చూసారు కదా, ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ నుంచి బయటకు తీసుకొస్తూ ర్యాంప్ ఎలా దింపాలో. ఇది చాలా స్లోగా ఉండాలి. అందుకని ఇప్పుడు పెడల్ మూమెంట్ కూడా ఎలా ఉండాలనేది చూద్దాము. ఇది పూర్తిగా క్లచ్ రిలీజ్ చేయకుండా హాఫ్ క్లచ్ మీదనే చాలా స్లోగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనము అపార్ట్మెంట్ కింద కానీ లేకపోతే పార్కింగ్ ప్లేస్ కానీ హౌస్లో కానీ చుట్టూ ఏంటంటే వాల్స్ కానీ థింగ్స్ కానీ అదర్ వెహికల్స్ కానీ ఉంటాయి కదా, కాబట్టి చాలా స్లోగా మూవ్ అవ్వాలి. కంప్లీట్గా క్లచ్ అప్లై చేసి తర్వాత చాలా స్లోగా రిలీజ్ చేయాలి. క్లచ్ పూర్తిగా అయితే అస్సలు రిలీజ్ చేయకూడదు. ఫస్ట్ గేర్లోనే ఉన్నప్పటికీ కూడా క్లచ్ పూర్తిగా రిలీజ్ చేసామంటే కారు చాలా స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్లోప్ ఉండొచ్చు కదా, అందుకని క్లచ్ ఇలా లైట్గా రిలీజ్ చేసి మూమెంట్ చూసుకుంటూ అలా ఒకవేళ కొంచెం స్పీడ్గా ఉంటే మళ్ళీ క్లచ్ ప్రెస్ చేసి లైట్గా రిలీజ్ చేస్తూ అవసరమైతే బ్రేక్ అప్లై చేసుకుంటూ మూవ్ అవ్వాలి. ఇలా హాఫ్ క్లచ్ మీదనే మూవ్ అయితే సేఫ్గా ఉంటుంది. కంప్లీట్గా స్టాప్ అవ్వకుండా సాఫ్ట్ బ్రేక్ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ర్యాంప్ దిగేటప్పుడు స్టార్టింగ్లో ఇలా కంప్లీట్గా క్లచ్ అప్లై చేసి పూర్తిగా క్లచ్ అప్లై చేసేసి ఇప్పుడు లైట్గా బ్రేక్ వేసుకోవాలి. ఎందుకనంటే డౌన్గా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వీల్స్కి ఫోర్స్ ఉంటుంది. అందుకని లైట్గా బ్రేక్ అప్లై చేసుకోకపోతే ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది వెహికల్. సో క్లచ్ ప్రెస్ చేసి ఉంచి లైట్గా బ్రేక్ అప్లై చేసుకుంటూ పూర్తిగా దిగిన తర్వాత బ్రేక్ క్లచ్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు ర్యాంప్ ఎక్కించడం చూడండి. ఇక ర్యాంప్ ఎక్కేటప్పుడు పెడల్ మూమెంట్ చూద్దాము. ఇలా క్లచ్ కంప్లీట్గా అప్లై చేసి లైట్గా రిలీజ్ చేస్తూ కారు ర్యాంప్ ఎక్కే స్టార్టింగ్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్సలేటర్ ఇవ్వాలి. అంటే హాఫ్ క్లచ్ మీద ఎక్సలేటర్ ఇస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఎక్సలేటర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కారు వెనక్కి వచ్చేస్తుంది. ఇలాంటి ర్యాంప్స్ ఉన్న చోట ఆ హైట్ని బట్టి ఎక్సలేటర్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో హైట్ తక్కువగా ఉంటే కొంచెం లైట్గా ఇవ్వండి, హైట్ ఎక్కువగా ఉందనుకుంటే ఎక్సలేటర్ బాగా ఇవ్వండి. ఇలా ర్యాంప్ పూర్తిగా ఎక్కిన తర్వాత ఎక్సలేటర్ మీద కాలు తీసేసి లైట్గా బ్రేక్ అప్లై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అను మెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.